ఇయర్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ అటెండ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ ప్రాఫిట్ జోన్ కొనసాగుతూనే ఉంది. ప్రాఫిట్స్లో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో కొనసాగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ కారణాలను కూర్చో దేశీయంగా వస్తున్న అనేక ఇది కావచ్చు మనకు మార్కెట్స్ను లాభాల బాటలో పయనింపజేస్తున్నాయి. 9100 పైన ఎంతసేపు పాటు సస్టైన్ అవుతూ వచ్చింది. బట్ 29,402 దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ప్లస్ 21,218 పాయింట్స్ దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 9096 లెవెల్స్ దగ్గర జస్ట్ 4 పాయింట్స్ అవే ఫ్రమ్ 9,100 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. అండ్ ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్స్ పై విశ్లేషణ అందించడంతో పాటు కొన్ని మెయిల్స్కి సమాధానం ఇచ్చేందుకు, ఎందుకంటే మనం స్టూడియో మారాం కాబట్టి ఇక్కడ ఫోన్ కాల్స్ సదుపాయం ప్రస్తుతం కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. అందుకని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టాక్ రిలేటెడ్ క్వైరీస్ మెయిల్స్ పంపితే ఆ మెయిల్స్కి మనకు సమాధానించేందుకు శేషు గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలాంటి ఈ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తారు? ఎందుకంటే మనకు ఎల్లుండి F&O ఎక్స్పైరీ ఉంది, బట్ స్టిల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 9100 మార్క్ని ఇవాళ మళ్ళీ రీక్లెయిమ్ చేసింది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనం చూస్తున్నాము. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? చూడండి, మార్కెట్స్ అయితే మనకి గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. మార్కెట్స్ ఏమాత్రం ఒక డిప్ వచ్చినా అది ఇంట్రాడే డిప్పా లేకపోతే వన్ డే డిప్పా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. క్లియర్గా మనకి చూస్తున్నాము ఇది బుల్ మార్కెట్. తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా మన మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో కూడా మార్కెట్ కన్సాలిడేషన్ వైపే ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు మనకి నెక్స్ట్ 2 డేస్ అంటే రేపు ఎల్లుండి తర్వాత నెక్స్ట్ ఒక 2 అవర్స్ ట్రేడింగ్ కూడా గమనిస్తే ఎక్కువగా నెక్స్ట్ 1 అవర్ ట్రేడింగ్ కూడా ఎక్కువగా F&O రిలేటెడ్ మనకి అడ్జస్ట్మెంట్స్, లాంగ్ అన్వైండింగ్ కానీ తర్వాత ఈ షార్ట్ కవరింగ్ కొన్ని కౌంటర్స్లో కూడా రావచ్చు. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ప్లస్ అది ప్యూర్ ట్రేడర్స్కి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి టైం, అంటే టైమింగ్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, కానీ ఓవరాల్గా మార్కెట్స్ రాన్న రోజులు అంటే డౌన్ ద లైన్ 1.5 ఇయర్ చూసుకుంటే బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చు. ప్రతి డిప్ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమంటాను. కొన్ని కౌంటర్స్ బాగా పెరిగిపోయిన కౌంటర్స్లో కొంతమేర ప్రాఫిట్ బుక్ చేసుకొని నెక్స్ట్ మంత్ మళ్ళీ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రిజల్ట్ చూసుకొని మళ్ళీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా ప్రస్తుతానికి ట్రేడింగ్ పరంగా చెప్పాలి అంటే మార్కెట్స్ మాత్రం స్టడీగానే ఉన్నాయి. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ బాగానే ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో PSU బ్యాంక్స్ మనం 1 వీక్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. PSU బ్యాంక్స్లో ర్యాలీ అనేది రావచ్చు. దాని తగ్గట్టుగా PSU బ్యాంక్స్లో కూడా గవర్నమెంట్ నుంచి కూడా NPS తగ్గించే వైపు స్టెప్స్ తీసుకుంటామన్న ఒక పాజిటివ్ అంశం PSU బ్యాంక్స్కి చాలా రోజుల తర్వాత చిన్న సైజ్ PSU బ్యాంక్స్ మంచి అప్మూవ్లో వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ అయితే ఎవరు కూడా ఊహించని విధంగా అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. అది ఒక సపోర్ట్ నిఫ్టీకి ఇచ్చింది. గత ఒక 10 to 15 డేస్ కానీ గమనిస్తే ఏదైనా కూడా మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. దీనికి తోడు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ F&Oలో రిలయన్స్ క్యాపిటల్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి, తర్వాత కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్స్లో కూడా మంచి బయింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. అయితే సెల్ అండ్ ర్యాలీస్ అనేది కొన్ని సెక్టార్లకి పరిమితం చేసుకోమంటాను. అందులో మెటల్స్ ఒకటి తప్ప మిగతా అన్నింటిలో కూడా బై అండ్ డిప్స్గా చెప్పొచ్చు అండి. అనుకునే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చాలా ఇవాళ మనం గమనిస్తున్నాం. డిష్వన్ ఫార్మా 20% దాకా పెరిగింది, 278 దగ్గర. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, M&M ఫైనాన్స్ 5.5% గెయిన్స్తో 336 దగ్గర. ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.5% గెయిన్స్తో 145 రూపీస్ దగ్గర వాళ్ళ మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 5% గెయిన్స్తో 1067 దగ్గర కొనసాగుతుంది. ఫిన్లెక్స్ కేబుల్స్, నైవాలి లిగ్నైట్ చాలా కాలం బాగా పెరిగిన తర్వాత స్టీప్గా NLCలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. బట్ ఇవాళ దానికి బ్రేక్ పడి మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది NLC. జిందాల్ స్టీల్ అండ్ పవర్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 3 నుంచి 4% దాకా వాళ్ళ జంప్ మనకు కనిపించింది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం గమనిస్తే పేపర్ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ కొద్దిగా బయింగ్ మనం రావడం చూస్తున్నాము. వాటితో పాటు ఓకే ప్లే అన్న స్టాక్ ఇవాళ 20% దాకా పెరిగి 145 దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. పాలీ మెడిక్యూర్ మొన్న సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, అంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అబ్జర్వ్ చేసాం పాలీ మెడిక్యూర్లో ఆఫ్ దిస్ బోనస్ తర్వాత. బట్ మళ్ళీ రీకూప్ అయ్యి ఇవాళ 20% దాకా పెరిగి 278 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇంత అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయంటే కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన స్టాక్ పాలీ మెడిక్యూర్. ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి.
గుల్షన్ పాలియోల్స్ 17-18% గెయిన్స్తో 95 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొన్ని ఈమెయిల్స్ కూడా మనం ఈ సందర్భంగా చూద్దాం. నరేందర్ అడుగుతున్నారు, ఆర్బిఎల్, ఇండియా గ్లైకాల్ ఈ 2 స్టాక్స్ని 6 months టైంకి ఇప్పుడు తీసుకోవచ్చా? ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఇండియన్ గ్లైకాల్. ఆర్బిఎల్ బ్యాంక్ స్టిల్ 500 క్రాస్ చేసిన తర్వాత కూడా స్ట్రెంత్ కనబరుస్తుంది. అదే లెవెల్స్ దగ్గర ఇంకా ఉంది ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఇండియా గ్లైకాల్. ఆర్బిఎల్ బ్యాంక్లో కరెక్షన్ పెద్దగా రావట్లేదండి. ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అయిన టైంలో కూడా పెద్ద కరెక్షన్ అనేది రావట్లేదు. మనం రిపీట్గా చెప్తున్నాము, మంచి కంపెనీనే మీరు మంచి షేరే మీరు ఇన్వెస్ట్ చేయడానికి కరెక్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈవెన్ నిన్న కూడా మనం సేమ్ ఆన్సర్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఇండియన్ గ్లైకాల్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా మీరు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. రెండిట్లో కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటాను. అయితే ఇండియన్ గ్లైకాల్ కన్నా నాదైతే అసాయి సాంగ్వాన్, నేనైతే అసాయి సాంగ్వాన్ వైపు వెళ్ళమంటాను. అంటే మీకు పర్సనల్గా దీని మీద మీరు స్టడీ చేసి మీకు బాగా నమ్మకం ఉంటే ఓకే అండి. లేని పరిస్థితుల్లో అసాయి సాంగ్వాన్ని దీనికన్నా బెటర్ పొజిషన్లో ఉంది. అటు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే మార్జిన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది కూడా ఓకేనండి. అంటే అసాయి సాంగ్వాన్ అంత స్ట్రాంగ్ అయితే లేదు ఇది ఫైనాన్షియల్స్. అసాయి సాంగ్వాన్ బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. ఇండియన్ గ్లైకాల్ అలా ఒక 1 year బ్యాక్ ఇదంతా కూడా లాస్ని పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్కి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇది కూడా పెరగడానికి అవకాశం ఉందండి. వాళ్ళ యాక్షన్ కన్స్ట్రక్షన్ బాగా 17% దాకా జంప్ వచ్చింది. నోసిల్ బాగా పెరిగింది. వాళ్ళ ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా అంటే స్టాక్స్ కూడా బాగా పెరిగి. ఎనీ టేక్ ఆన్ దీ స్టాక్స్ ఇన్ నోసిల్ అండ్ మీరు యాక్షన్ కన్స్ట్రక్షన్ యాక్ట్ ఈ మధ్యకాలంలో కూడా రికమెండ్ చేసినట్టున్నారు. అన్న 2 times 30-45 రూపీస్ లెవెల్స్ రెండు కూడా రికమెండ్ చేసిన స్టాక్స్ ఏనండి. 40-46 నుంచి రికమెండ్ చేస్తున్నాను యాక్షన్ కన్స్ట్రక్షన్. తర్వాత నోసిల్ ఇది అరౌండ్ 60 రూపీస్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. రెండు కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్నది స్టాకే. యాక్షన్ కన్స్ట్రక్షన్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా చిన్న సైజు కంపెనీ అండి. ఇది ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్లో ఎక్విప్మెంట్, బుల్డోజర్స్ ఇటువంటివి ఎక్విప్మెంట్, క్యారీ ఎక్విప్మెంట్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి స్టాక్లో ఇన్ని రోజులు ఏంటంటే మనకి చాలాసార్లు చెప్పడం జరిగింది 1.5 year కన్సాలిడేషన్లో ఉంది. కాబట్టి ఏంటంటే స్మార్ట్ మనీ అనేది ఎక్కడ వాల్యూ ఉంటుందో అక్కడ ఇప్పుడున్న మార్కెట్లో వస్తుంది. ఎందుకంటే నిఫ్టీ పరంగా పెద్ద మూవ్స్ అనేది అంటే ఈరోజు పెరగడం పక్కన పెడితే నెక్స్ట్ 1 yearలో 1.5 yearలో నిఫ్టీ ఒక 500-600 పాయింట్లు పెరిగినా కూడా ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా ఎక్కువ పెరగచ్చు. అందులో ఇటువంటి యాక్షన్ కన్స్ట్రక్షన్, తర్వాత నోసిల్ కూడా ఇదేంటంటే కెమికల్ అరవింద్ మఫ్తలాల్ కంపెనీ, చాలా పాత కంపెనీ. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఇంకోటి ఇది పెరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇటు టైర్ కంపెనీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకి మూవ్స్ చూస్తున్నాము. అవి స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా టైర్ బిజినెస్ బాగుంటే నోసిల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ మేజర్ 60% వీళ్ళ రెవెన్యూస్ అంతా కూడా ఏంటంటే టైర్ కంపెనీస్ కెమికల్స్ అనమాట. వీళ్ళు సప్లై చేస్తారు. వీళ్ళకి ఇంక్లూడింగ్ ఎంఆర్ఎఫ్ కానీ తర్వాత అపోలో కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ క్లయింట్సే. కాబట్టి నోసిల్ కూడా ఒక మంచి కంపెనీ, మంచి కౌంటర్ ఇన్వెస్ట్మెంట్ కండి. ఓకే, మరొక మెయిల్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, సెయిల్, మేఘమణి ఆర్గానిక్స్, మనాలి పెట్రో ఈ 3 స్టాక్స్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? టైం హోరిజన్ మెన్షన్ చేయలేదు ఎప్పటికని చెప్పి. సెయిల్, మేఘమణి అండ్ మనాలి పెట్రో. అంటే సెయిల్ అయితే వద్దని చెప్తాను. మీకు ఇందులో వెళ్ళాలంటే మీరు టాటా స్టీల్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. కాబట్టి సెయిల్ అయితే వద్దు. తర్వాత ఇంకోటి మేఘమణి ఆర్గానిక్స్. అంటే మేఘమణి ఆర్గానిక్స్ కూడా వద్దండి. మీ స్టాక్ సెలెక్షన్ ఇప్పుడు మీరు అనుకున్న స్టాక్స్ కన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి మనకి. మేఘమణి ఆర్గానిక్స్ కూడా ఏంటంటే బాగా ఇది పేషెన్స్ని టెస్ట్ చేస్తున్న కౌంటర్ అండి. వద్దు, దీనికన్నా మీరు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ శ్రీనివాస్ రావు అడుగుతున్నారు, జ్యోతి స్ట్రక్చర్స్, ఆప్టో సర్క్యూట్స్ ఈ 2 స్టాక్స్ని ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? కరెక్షన్ గురించి అయినా వెయిట్ చేయాలా? శ్రీ పుష్కర్ జ్యోతి స్ట్రక్చర్స్, ఆప్టో సర్క్యూట్ రెండు కూడా వద్దండి. జ్యోతి స్ట్రక్చర్ దాని ఓన్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంది. తర్వాత ఆప్టో సర్క్యూట్ కూడా అంత గొప్ప స్టాక్ అయితే కాదు. మనం రిపీటెడ్గా చెప్తుంటామండి, మీరు స్టాక్ సెలెక్షన్ అనేది అంటే ఆప్టో సర్క్యూట్ ఒకప్పుడు బాగా చాలా హైస్ నుంచి ఉన్న స్టాక్. ఇది హై నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 9 రూపాయలకు వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇటువంటి థీరీస్ కంప్లీట్గా మీరు అటువంటి థీరీస్ని నమ్మకండి. కంపెనీలు బిజినెస్ పరంగా మార్పు వస్తుందో అప్పుడే
ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటాయి. ఫ్యూచర్ కూడా అంటే ఆ ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది. జ్యోతి స్ట్రక్చర్ రూ. 8 ఉంది, రూ. 7 ఉంది కాబట్టి రూ. 100 అవుతుంది అనే థియరీ అనేది ఎప్పుడు కూడా వర్కౌట్ కాదండి స్టాక్ మార్కెట్లో. అంటిల్ అన్లెస్ ఆ కంపెనీ ఫండమెంటల్స్లో ఇంప్రూవ్ వచ్చి మేజర్ ఏమన్నా న్యూస్ లాంటివి వచ్చి అటువంటివి వస్తే ఏదన్నా మీకు కంపెనీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్టాక్ ప్రైస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రిపీటెడ్గా చెప్తున్నామండి, రెండు కూడా 52 వీక్ లోస్ దగ్గర ఉన్న స్టాక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సుధాకర్ మెయిల్ చేశారు, శ్రీ పుష్కర్ కెమికల్స్ని ఈ టైంలో బై చేసుకోవచ్చా, ఆర్ కరెక్షన్ గురించి వెయిట్ చేయాలా? శ్రీ పుష్కర్ కెమికల్స్ ఈ మధ్యకాలంలో బాగా మంచి స్పాట్ ఈ పార్టీగా శ్రీ పుష్కర్ కెమికల్స్లో మనం చూసాం. కెమికల్స్ స్పేస్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి అనుకోవచ్చు. అక్షర్ కెమ్ ఇవాళ బాగా పెరిగింది. ఇండియన్ గ్లైకాల్స్, గుల్షన్ పాలీ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. శ్రీ పుష్కర్ కెమికల్స్లో రెండు ఉన్నాయండి మనకి. అటు రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. కాబట్టి రెండు కూడా పాజిటివ్ అంశాలే. రెండింటికన్నా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కొంత స్ట్రాంగ్ ఉన్నాయి. అటు మాన్సూన్ నెక్స్ట్ 3 నెలల్లో మనకి మాన్సూన్ ఉంటుంది. ప్లస్ దీనికి తోడు గవర్నమెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది ఫెర్టిలైజర్స్కి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. బడ్జెట్లో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ ఇది. అటు ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎవరీ డిప్లో కూడా మీరు షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి కూడా కొనుక్కోమని చెప్తారు. రవీంద్ర అడుగుతున్నారు, ఓరియంట్ పేపర్ని 50 షేర్స్ తీసుకున్నారు, 65 రూపీస్లో స్టాక్ హోల్డ్ చేస్తున్నారు, అలాగే హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. వాళ్ళు పేపర్ స్టాక్స్ని బాగా పెరిగాయి. జేకే పేపర్ పెరిగింది, శ్రేయాన్స్ ఇండస్ట్రీస్, రుచిరా పేపర్స్, మాలు పేపర్స్ లాంటి స్మాల్ క్యాప్ లాంటి స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఓరియంట్ పేపర్ మీద ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? 65 రూపీస్లో తీసుకున్నారు, ప్రాఫిట్స్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఓరియంట్ పేపర్ మీరు కంటిన్యూ చేయండి, అంటే ర్యాలీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది టెక్నికల్ పరంగా అప్ ట్రెండ్ ఉంది. అయితే పేపర్ ఇండస్ట్రీలో ఎంటైర్ పేపర్లో చూసుకుంటే ఓరియంట్ పేపర్ విషయానికి వస్తే కొంచెం మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అంత గొప్పగా అయితే లేదండి. కాబట్టి ఓరియంట్ పేపర్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే పేపర్లో మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మీరు ఇంతకుముందు గతంలో కూడా ఓరియంట్ పేపరు హైకి వచ్చి హై నుంచి దగ్గరగా 30% దాకా కరెక్షన్ వచ్చిందండి స్టాక్ నాకు తెలిసి. మళ్ళీ ఇప్పుడే న్యూ హైస్ వైపు వెళ్తుంది. అయినా కూడా మీరు బెటర్ ఏంటంటే పెరగొచ్చేమో. ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు, 65లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి పెరిగినా కూడా మీరేం కంగారు పడకండి. వేరే కౌంటర్లో మీరు వెళ్ళమని చెప్తాను. పేపర్ దాంట్లోనే మీరు ఉండాలి అనుకుంటే వేరే దాంట్లో ఉండండి, దీంట్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రవి సర్వా ఏం చేశారు, 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట స్టాక్స్లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, ఆర్ కరెక్షన్ గురించి వెయిట్ చేయాలని చెప్పి. 1 lakh రూపీస్ మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారని అని అడిగి ఉంటే మేబీ ఇంకా క్లియర్ కట్గా ఒక సమాధానం ఇచ్చి ఉండేవాళ్ళం అండి. ఒక జనరలైజ్డ్గా చేసి అడిగితే కష్టం. అండ్ మార్కెట్స్లో కరెక్షన్ గురించి ఎప్పుడు వెయిట్ చేయలేము మనం, ఎందుకంటే లోయర్ లెవెల్లో పట్టుకోలేము, హైయర్ లెవెల్లో అమ్మలేము. ఇది ఇంపాసిబుల్ టాస్క్ ఎవరికైనా. బట్ స్టిల్ ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్? అంటే మీరు అన్నది కరెక్టేనండి. మనం స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. సపోజ్ కొన్ని స్టాక్స్ ఏదంటే ఓకే మీరు కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే ఎట్లుంటాయంటే అండి, ఇప్పుడు సపోజ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఉంది, ఆ మార్కెట్ కరెక్ట్ కావచ్చు అని దాన్ని అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఒక 1 month నుంచి కూడా ఒకే 56 రావడము, మళ్ళీ వీక్ కావడం చూస్తున్నాము. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది, 60 రూపీస్ ఉంది, ఇది ఇంకా పెరగవచ్చు. సో మిస్ అవ్వచ్చు అనమాట ఆపర్చునిటీస్. అయితే స్టాక్ సెలెక్షన్ మంచి దాంట్లో చేయడం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైమింగ్ కూడా ఇంపార్టెంటే కాదన్ను. అయితే మార్కెట్లో లిక్విడిటీ ఉంది కాబట్టి పెద్దగా మార్కెట్లో కరెక్షన్ రాకపోవచ్చు. అంటే ఎవరు కూడా 100% కరెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పలేమండి. గ్లోబల్గా ఉన్న మార్పులు, తర్వాత డొమెస్టిక్ ఉన్న మార్పులను బట్టి ఉంటుంది. ఏదైనా కూడా మార్కెట్ ఎక్కువ కన్సాలేషన్లో ఉంటాయి. మీరు ఈసారి రిజల్ట్ చూసుకొని మంచి కౌంటర్లో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. లాస్ట్ మెయిల్ ఎవరు తీసుకుందాం, రమేష్ అడుగుతున్నారు, మహీంద్రా లైఫ్, అతుల్ ఆటో, యుఎఫ్ఓ ఈ స్టాక్స్ తీసుకున్నారు. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? 10% ప్రాఫిట్స్లో ఉన్నారు, ఒక 6 months పాటు హోల్డ్ చేయగలరు స్టిల్? మహీంద్రా లైఫ్, అతుల్ ఆటో అండ్ యూఫో. మహీంద్రా లైఫ్ ఓకే, మహీంద్రా లైఫ్ సైన్సెస్ అండ్ డెవలప్మెంట్, మహీంద్రా లైఫ్ సైన్సెస్. ఓకే, అతుల్ ఆటోలో ఎంతలో అండి? అతుల్ ఆటో ఈ 3 స్టాక్స్ 10% ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి అండి. అతుల్ ఆటో ఏంటంటే ఇది ఆల్ ఆఫ్ సడన్గా 400 రూపీస్ నుంచి నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది.
కొంచెం అత్తుల ఆటోలో మాత్రం కొంచెం ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయినా కూడా చాలా ఫాస్ట్గా రివర్స్ అయ్యే కౌంటర్ అండి ఇది. కాబట్టి అత్తుల ఆటోలో మాత్రం మీరు కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఎందుకంటే ఇప్పుడు హై అంటే వోలటాలిటీ ఉన్న కౌంటర్లో రివర్స్ అయినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. మహీంద్రా లైఫ్ సైన్సెస్ కూడా ఇది కూడా ఏంటంటే రెండు కూడా మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ లో ప్రైసెస్లో మీరు కరెక్ట్ క్యాచ్ చేశారండి. ఐ మీన్ ట్రేడింగ్ పరంగా మీరు కరెక్ట్గా మీరు పొజిషన్స్ తీసుకున్నారు. రెండు కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆటోల ఆటోలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ఇమీడియట్గా స్టాక్ వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదే ఫైనల్ ఇది ఏమన్నా ఇస్తారా అంటే ట్రేడర్స్కి ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ టైంలో తీసుకోవచ్చని? ట్రేడింగ్ పరంగా స్ట్రాటజీ అంటే ఏం లేదండి. ప్రస్తుతం అయితే మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయి. అయితే ఒక్కటి లాంగ్స్ని కంటిన్యూ చేయమంటాను. మెటల్స్లో మాత్రం ర్యాలీస్లో రేపు అంటే ఈరోజు మనం ఇంకా టైం లేదు కాబట్టి రేపటి రోజు మెటల్స్లో టాటా స్టీల్ కానీ తర్వాత జిందాల్ స్టీల్ కానీ హయ్యర్ లెవెల్స్లో రేపటికి షార్ట్ సెల్ చేయమంటాను. తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ని కూడా ఈవెన్ పెరిగింది ఈరోజు, చాలా స్ట్రాంగ్ ఉంది. రేపు ట్రెండ్ హయ్యర్ లెవెల్స్లో యాక్సిస్ బ్యాంక్ని సెల్ చేయమంటాను. ఈ రోజుకి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఇదే లెవెల్లో ఉండొచ్చు, కొంచెం కిందకి రావచ్చు అండి నిఫ్టీ. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.